క్రెడిట్ చోరీపై రాజకీయ రగడ. పని వాళ్ళు చేశారా? క్రెడిట్ మాత్రం వేరొకరు కొట్టేశారా? పని ఒకరిది, క్రెడిట్ మాత్రం వేరొకరిదా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలదే అదే ఏడుపే. వాస్తవాలు ఏమిటో తెలుసుకోలేనే అజ్ఞానంలో ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు క్రొత్తగా వినిపిస్తున్న రాజకీయ పదం ఈ క్రెడిట్ చోరీ. ఈ ప్రశ్నలపై ఇప్పుడు పూర్తి రాజకీయ విశ్లేషణ చూద్దాం. మీరు చూస్తున్నది మధు న్యూస్ అండ్ పాలిటిక్స్. మేమే ప్రారంభించాం, నిధులు మేమే తెచ్చాం అని ఒకరు, పనులు మేమే పూర్తి చేశాం, ఆ క్రెడిట్ మాదే అని వేరొకరు. వాస్తవాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా? ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలు వేరు, ఆ రాజకీయ పార్టీలు నడిపే ప్రభుత్వం వేరు. ఇక్కడ రాజకీయ పార్టీ వేరు, కానీ ప్రభుత్వము అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటరీ, అది వేరు. ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ విధులను బాధ్యతలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలి, కొనసాగించాలి. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అభివృద్ధి ఆగకూడదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిపాలన ఆగకూడదు. అలా ఆగితే అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మన దురదృష్టం, స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినప్పటికీ కూడా మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా అనిపించుకోవడం లేదు. మనకంటే చిన్న దేశాలు, మనకంటే వెనకల స్వాతంత్రం వచ్చిన దేశాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. యూరోప్ దేశాలు కూడా చాలా అభివృద్ధిని సాధించాయి. ఎందుకంటే అక్కడ పరిపాలనలో రాజకీయ జోక్యం ఉండదు, పనులు వేగంగా పూర్తవుతాయి. అదే మన దేశంలో అయితే పనులు నత్తనడకన నడుస్తాయి. చేసిన వాటికే మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు, ప్రాజెక్టులు కానీ నిర్మాణాలు కానీ పూర్తి కావడానికి ఎన్నో ఏండ్లు గడుస్తాయి. శంకుస్థాపనలు ఒక ప్రభుత్వ హయాంలో జరిగితే ఆ పనులు పూర్తయ్యేటప్పటికీ మరొక ప్రభుత్వం వస్తుంది. ఓపెనింగ్ సెరమనీలు, ప్రారంభోత్సవాలు వేరొక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతే, క్రెడిట్ చోరీ. ఆ క్రెడిట్ మాదంటే మాదే. ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు పనులు త్వరగా పూర్తి చేయరు? శంకుస్థాపనలు కానీ, పనులు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలు కానీ 5 సంవత్సరాల కాలంలోనే ఎందుకు పూర్తి చేయరు? అంటే ఇక్కడ అవినీతి, అలసత్వం, అనుమతుల మంజూరులో కానీ నిధుల మంజూరు, అమలు చేయడము, పనులు పూర్తయ్యేటప్పటికీ విపరీత కాలయాపన. అది భోగాపురం ఎయిర్పోర్టు కానీ, పోలవరం ప్రాజెక్టులు కానీ సంవత్సరాలు గడిచినా పూర్తి కావు. 4-5 ప్రభుత్వాలు మారుతాయి. మరి ఆ క్రెడిట్ ఎవరిది? ఇక్కడే అసలు విషయం అందరూ మర్చిపోతున్నారు. ప్రాజెక్టులు కానీ, నిర్మాణాలు కానీ, ఏ అభివృద్ధి కానీ జరిగింది అంటే ఆ క్రెడిట్ రాజకీయ పార్టీలది కాదు, అది ప్రభుత్వానిది, ప్రభుత్వాధికారులది. ఇక్కడ ప్రభుత్వాధికారులు కూడా రాజకీయ నాయకులులాగా క్రెడిట్ చోరీ అని అనుకుంటే పరిపాలన ఆగిపోతుంది. ఏ ఫైలు కూడా మూవ్ కాదు. ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలు మారుతాయి, కానీ ప్రభుత్వం మారదు, ప్రభుత్వాధికారులు మారరు. ఏ క్రెడిట్ వచ్చినా అది రాజ్యాంగంలోని కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటరీదే. ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ క్రెడిట్ మాదే అనే దానికి రెడీగా ఉంటారు, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చేశారు. అది క్రెడిటా లేక విధ్వంసమా? దానికి బాధ్యత ఎవరిది? ఏదైనా విధ్వంసము జరిగితే దానిని సంఘ విద్రోహక చర్య అంటారే, మరి ప్రభుత్వమే కూల్చేస్తే అది విధ్వంసము కాదా? ఇక్కడ
ప్రజలు గమనించవలసిన విషయము ఒకటి ఉంది. ఉచిత పథకాలు ప్రకటించేది ఒక పార్టీ. ఉచిత పథకాలను ప్రకటిస్తారు. ఆ ఉచిత పథకాలను ఇవ్వడం కోసం అప్పులు చేస్తారు. అవసరమైతే ఆస్తులను కూడా తాకట్టు పెడతారు. ఇక్కడ ఒక ప్రభుత్వ హయాంలో తెచ్చిన అప్పులు, ఆ అప్పులపై వడ్డీ అదే ప్రభుత్వమే తీరుస్తోందా? ఉచిత పథకాలను ప్రకటించేది ఒక ప్రభుత్వము, ఆ ఉచిత పథకాలపై తెచ్చిన అప్పులు తీర్చేది ఆ తరువాత వచ్చిన ప్రభుత్వము. ఇప్పుడు ఈ ఉచిత పథకాల క్రెడిట్ ఎవరిది? ఇక్కడ ఉచిత పథకాలు ఇచ్చింది ఎవరు? ఆ అప్పులు తీర్చింది ఎవరు? క్రెడిట్ ఎవరిది? ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే అంతవరకు జరిగిన అభివృద్ధి పనులను ఆపకూడదు, అలాగే కొనసాగించాలి. అది ఆ రాజకీయ పార్టీ యొక్క నైతిక బాధ్యత. మన కర్మకు 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధాని నిర్మాణము ఆగిపోయింది. అందుకే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడితే ఆ క్రెడిట్ ఎవరికి పోతుందో అనే భయం. చివరిగా ఒక మాట, క్రెడిట్ చోరీ అనేది ఒక రాజకీయ పదం కాదు. అది ప్రజల జ్ఞాపక శక్తిపై జరిగే ఒక రాజకీయ పోటీ. ప్రజలకు కావలసింది క్రెడిట్ కాదు, పని. ప్రజలకు ఆ ప్రయోజనము అందిందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. ప్రారంభించిన వారికే క్రెడిట్ ఇవ్వాలా, లేక ఆ పనిని పూర్తి చేసిన వారికి కూడా క్రెడిట్ ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మధు న్యూస్ అండ్ పాలిటిక్స్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.